హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా, చాలా తక్కువ ఖర్చుతో, చాలా టేస్టీగా తయారయ్యే రవ్వ లడ్డు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. రవ్వ లడ్డు అనేది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన స్వీట్. పండగలప్పుడు, పూజలప్పుడు లేదా సడన్గా తీపి కావాల్సినప్పుడు ఇది బెస్ట్ రెసిపీ. అయితే ఇక ఆలస్యం లేకోకుండా ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ముందుగా 1½ కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార, 10 నుండి 12 వరకు జీడిపప్పులు, 15 నుంచి 20 వరకు ఎండు ద్రాక్ష, యాలకులు, పాలు తగినంత. ఇక ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ రవ్వను ఫ్రై చేసుకోవాలి. అది ఎలానో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేనట్లయితే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యిని కరిగించుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 10 నుంచి 12 వరకు తీసుకున్న జీడిపప్పుల్ని మధ్యలో కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ ఫ్లేమ్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఎండు ద్రాక్షాన్ని ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్షాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బుడ్డలుగా తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో నెయ్యి తక్కువైనట్లయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాక 1½ కప్పు రవ్వను వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి తక్కువైతే మళ్ళీ ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వను ఫ్రై చేసేటప్పుడు ముఖ్యంగా ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి. అదేంటంటే రవ్వని ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల రవ్వ అనేది సరిగ్గా వేగదు. అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దాదాపు 10 నుంచి 20 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు నెయ్యి తక్కువైనట్టయితే మళ్ళీ యాడ్ చేసుకొని ఇలా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు రవ్వని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత రవ్వ రంగు మారి అందులో నుంచి మంచి సువాసన ఇల్లంతా గుమాయిస్తుంది. అప్పుడు మనము పచ్చి కొబ్బరిని తురుము పెట్టుకున్నది యాడ్ చేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేశాక మళ్ళీ 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రోస్ట్ చేసుకోవాలి. లేకపోతే కొబ్బరి అనేది స్మెల్ వస్తుంది. పచ్చి కొబ్బరి యూజ్ చేసాం కాబట్టి. మరొక టిప్ ఏంటంటే పచ్చి కొబ్బరి బదులుగా ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు. పచ్చి కొబ్బరి యూజ్ చేయడం వల్ల లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి. మనం వేసిన కొబ్బరి కూడా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ని ఆపేసుకొని పక్కన పెట్టుకొని రవ్వను చల్లార్చుకోవాలి. ఇందులోకి మనము పంచదారని మిక్స్ చేసుకోవాలి. అది ఎలానో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం 1½ కప్ ముంబై రవ్వకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ కావాలంటే 1½ కప్ పంచదారని యాడ్ చేసుకోండి. పంచదారని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా. అలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని మనం ముందుగా చల్లార్చుకున్న రవ్వలో వేసుకోవాలి. ముందుగా రవ్వలో వేసేటప్పుడు రవ్వ చల్లారిందా లేదా చెక్ చేసుకోవాలి. పంచదార పౌడర్ని రవ్వలో యాడ్ చేసేటప్పుడు రవ్వ వేడిగా ఉందా చల్లారిందా అని చెక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతనే పంచదారని యాడ్ చేసుకోవాలి. రెండింటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకోకుండా. పంచదార కలుపుకున్న రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసే ముందు 2-3 ఇలాచీలని యాడ్ చేసుకోవాలి. ఈ ఇలాచీ వేయడం వల్ల రవ్వ అండ్ లడ్డూలు మంచి వాసన వస్తాయి. ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ అలానే మిగిలిన పిండిని కూడా మిక్సీ జార్లో వేసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అలా మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ పౌడర్ని అందులో వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అండ్ ఎండు ద్రాక్షని పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కావాలంటే మళ్ళీ మనము కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చు. ఎక్కువ కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని నేను లీవ్ చేశాను. ఇలా రెండింటిని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకోకుండా కలుపుకొని అందులోకి మనము ముందుగా కాంచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అన్నిటినీ ఒకటేసారి యాడ్ చేయడం వల్ల ఒక్కోసారి పిండి అనేది లూజ్గా అవుతుంది. అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 1 మినిట్ పాటు రవ్వను స్ట్రీమ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఫైనల్ స్టెప్ లడ్డూలు చుట్టడం. లడ్డూలు చుట్టేటప్పుడు ముందుగా చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇక్కడ చెదిరిపోయినట్టయితే మళ్ళీ కొంచెము లైట్గా పాలను యాడ్ చేసుకోండి. అలా మొత్తం పిండిని కలుపుకొని మళ్ళీ కొద్దిగా పిండిని తీసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతేనండి, రవ్వ లడ్డు చేసుకోవడం ఎంత ఈజీనో చూసారా? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మిగిలిన పిండిని కూడా అన్ని లడ్డూలు చేసుకొని పక్కన పేపర్ల మీద ఆరబెట్టుకోవాలి. ఈ లడ్డూలు సాఫ్ట్గా రుచిగా ఉంటాయి. పాలు వాడకపోతే ఈ లడ్డూలు 7 నుంచి 10 రోజులు నిల్వ ఉంటాయి. ఒకవేళ పాలతో చేసినట్లయితే 2 రోజులు మాత్రమే ఉంటాయి. మీరు కూడా రవ్వ లడ్డు చేసేటప్పుడు సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్స్తో ట్రై చేయండి. అవేమిటంటే నెంబర్ 1, రవ్వను ఎప్పుడు నెమ్మదిగా వేయించుకోవాలి. నెంబర్ 2, నెయ్యి ఎక్కువైతే లడ్డూలు మరింత టేస్టీగా వస్తాయి. నెంబర్ 3, పిల్లల కోసం చేస్తే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవచ్చు. నెంబర్ 4, పంచదార బదులు బెల్లం వాడితే హెల్తీ వర్షన్ అవుతుంది. నెంబర్ 5, లడ్డూలు గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నెయ్యి కలపండి. నేనైతే ఒక రోజు తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా 100% బాగా వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్